నారా లోకేష్ గారు టీసీఎస్, ఐబిఎం, గూగుల్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద కంపెనీలు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. వాటిలో కొన్నిటిని భూమి ఎకరానికి 99 పైసలకి, కొన్ని 50 లక్షలకి, ఇది అంతా స్కామ్ అని జగన్ అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? వీళ్ళు చేసిన స్కాములతో పోలితే ఇది స్కామ్ కూడా కాదు. ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన కంపెనీలకి ఉచితంగా భూమి ఇస్తే తప్పేంటి? ఇప్పుడు నాలాంటి చదువుకున్నవాడికి అర్థం అవుతుంది, జగన్ అర్థం కావట్లా, మైండ్ పనిచేయదా? ఎందుకంటే ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన గూగుల్ గానీ, టీసీఎస్ గానీ, అమెజాన్ పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. వాళ్ళ వైజాగ్ మాత్రం 15-16 కంపెనీలు వరుస పెట్టి వస్తున్నాయి అంటే లోకేష్ గారి దగ్గర ఉన్న దమ్ము అది. ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారి దగ్గర ఉన్న దమ్ము అది. ఎందుకంటే వాళ్ళు మీరు 5 సంవత్సరాల్లో కంపెనీ తెచ్చింది లేదు, రాష్ట్రం తరిమేసేది కానీ తప్ప మీరు తెచ్చిన కంపెనీలు అంటే ఏమీ లేదు. అలాంటప్పుడు ఇలాంటి కంపెనీలు రావడం వల్ల, భూమడం వల్ల దానిలో తప్పేంటి? దానిలో తప్పేమైనా కనబడుతుందా? దానిలో ఏమైనా స్కామ్ కనబడుతుందా? చెప్పండి ఒక మాట. అంటే ఇంతమంది చదువుకున్న పిల్లలు, విద్యార్థులు చాలా మంది ఖాళీగా ఉండి కూడా ఏం చేయాలో తెలియక మెడికల్ షాపులు అంట, కిరాణా కొట్టులు అంట పనులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇది చదువుకొని అభివృద్ధి చేసుకోవడం లేక ఇవాళ రాష్ట్రం వైపు 15 కంపెనీలు ఎగబడి వస్తున్నాయంటే, రాష్ట్రం వైపు ఇండియా మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందంటే అది ఒక లోకేష్ గారి వల్లే సాధ్యం. అంటే ఇప్పుడు కంపెనీలు మేము తీసుకొచ్చాము అది జగన్మోహన్ రెడ్డి అంటున్నాడుగా. ఏ కంపెనీ తెచ్చాడండి ఆయన? పలానా కంపెనీ పలానా పేరు తెచ్చింది చెప్పండి. ఆయన తెచ్చిన జాబులు ఏంటి తెలుసా? వాలంటరీ జాబులు, 5,000 రూపాయల జీతాలు, 2 గంటల డ్యూటీ. అయ్యా ఆయన తెచ్చిన కంపెనీలు కాదు. తక్కువ రేటుకి భూములు ఇచ్చేస్తున్నారు ఈ గవర్నమెంట్, అది తప్పే ఉందండి. ఇస్తే తప్పే ఉంది. తక్కువ రేటు కాదండి, ఫ్రీగా ఇచ్చినా తప్పలేదు. ఇప్పుడు ఎన్నో కంపెనీలు లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఒక కంపెనీ వచ్చి దల్లాస్ వెళ్ళారంటే పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చారు. అప్పుడు ఐటీ శాఖ మంత్రిగా వెలిసిన తర్వాత మీ ఐటీ శాఖ మంత్రి ఏం చేశాడు? కోడి గుడ్డు నూడిల్స్ బండి, చాక్లెట్లు, చేపల పులుసు, చేపల వేపుడు అన్నవాడు. కానీ ఆ గుడ్డు ఉడికిందో కూడా తెలియదు. అలాంటి వాడు ఐటీ శాఖ మంత్రి చేశాడు. ఈయన చూసి చాలా మంది గర్వపడుతున్నారు. ఐటీ శాఖ మంత్రి అంటే దేశ విదేశాల్లో కూడా ఏంటి ఐటీ శాఖ మంత్రి గిల్లాస అని తిరిగేసి ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీ సంవత్సరం లోపు 15 కంపెనీలు ఇండియాకి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారంటే లోకేష్ బాబు గొప్పోడు. అలాగా అంటున్నారు. లోకేష్ బాబు చాలా గొప్పడు, నిజమైన మనిషి. చంద్రబాబు నాయుడు గడుపున పుట్టాడనే కాదు కానీ ఏదైనా కానీ లోకేష్ బాబు గ్రేట్. అది కంపెనీలు వాళ్ళు వరుసపెట్టి వస్తున్నాయంటే, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి ఎగబడి వస్తున్నాయంటే వన్ అండ్ ఓన్లీ లోకేష్ బాబు. మీరేం తెచ్చారు? మీ ఐటీ శాఖ మంత్రి ఏం చేశాడు? అప్పట్లో ఓడి గుడ్డు పొదగాలి, ఎదగాలి, లాగాలి అన్నవాడు. అంతేగాని ఏదైనా ఒక్క రోజు కూడా ఏం చేశాడా? అప్పుడు ఏదో పెట్టారు 2.0 ఏదో పెట్టారు, డీజీ స్కామ్ పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి నూడిల్స్ బళ్ళు అది ఎవరో ఏరుకొచ్చారు, 4-5 తీసుకొచ్చారు. వాటైనా ఇంగ్లీష్ లో మాట్లాడిచ్చారు. అదేదో ఆ ఇంగ్లీష్ అలాగే తెలియదు. ఇంక వీళ్ళకేం వచ్చిందండి? ఏదైనా చెయ్యాలి అంటే సంకల్పం ఉండాలి, ప్రజల మీద శ్రద్ధ ఉండాలి, గవర్నమెంట్ మీద ఇది ఉండాలి, ప్రజల మీద జనాలను ఎలా తీసుకురావాలని ఆసక్తి కలిగి ఉండాలి. అది ఒక అభివృద్ధి పని చేయాలంటే. అంతేగాని ఏదో తెచ్చేసాము మేము వచ్చేసాము అంటే వీళ్ళు ఇచ్చిన వాలంటీర్ జాబులే తప్ప వీళ్ళు ఇప్పుడు రాష్ట్రానికి 5 జిల్లాల్లో చేసింది ఏమీ లేదు. ఒరిగింది కూడా రాష్ట్రానికి వీళ్ళ వల్ల ఏమీ లేదు. వాళ్ళ ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ బాబు ఉన్నాడంటే గ్రేట్. కొద్ది గొప్ప మాకు మనిషి అనిపించేది ఏంటంటే, మాకు తెలిసింది ఏంటంటే బాగా చేస్తున్నారు అర్థమైంది ఈ 5 ఏళ్లలో.